నమస్తే పబ్లిక్. సో హ్యాపీ దీపావళి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ దివాలి బాయ్. హ్యాపీ దివాలి బాయ్. హ్యాపీ దివాలి. అన్నీ ఇగో ఇవన్నీ ఆడేసిండు. ఇక్కడ మొత్తం 48 స్టాల్స్ ఉన్నాయి. నా 16 నంబర్ అలా గల్లీలో అందరు చోలు వాళ్ళకి వెళ్ళాడు. బాంబ్స్ కూడా ఉన్నాయి. కళ్ళు ఫస్ట్ దీని మీద అయినాయి. హైలైట్ ఉంది గిటార్ లాగా. హ్యాపీ దివాలి. చాలా రోజుల తర్వాత బ్లాగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో దివాళీ కదా, పొద్దుగాల అంటే మంచిగానే 8 o'clockకి లేచి స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇక చలో పటాకీలు కొనుక్కొని పోతున్నాం. సో మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది తెలుసా? ఇంత బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్లో ఎన్ని పటాకీలు వస్తాయో, ఎన్ని క్రాకర్స్ వస్తాయో చూద్దాం. చలో జెట్ స్పీడ్లో పోయి తీసుకొని వచ్చేద్దాం. దా కూసో. సో ఇప్పుడు ఏమైందంటే మనకు ఒక చిన్న పని చెప్పిండు అనమాట ఆనంద్ గారు. అన్ని గ్లాసెస్ కాయ ఇప్పుడు లేజీ ఉంటాడు ర్యాపర్. ఆ ర్యాపర్ని పిక్ చేసుకొని ఇంకో ర్యాపర్ దగ్గర డ్రాప్ చేసి మనం ఇప్పుడు పటాకీలు తీసుకొని ఇంకోవాలి. చలో దగ్గుస్తాయి. ఇక ఏమనవా కుక్కలు, ఫ్రెండ్లీ కుక్కలు. మనం వచ్చేసినాం. ఏడికి వచ్చేసినాం అంటే రాజేష్ వాళ్ళ షాప్కి వచ్చేసినాం. రాజేష్ నమస్తే. క్యా బాత్ హై, క్యా బాత్ హై. బాయ్ నమస్తే. ఎల్లురు మంచిరా. ఇప్పుడు హ్యాపీ హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. మనదే స్టాల్ అంతా మనదే. రాజేష్ ది వచ్చేసేయి. స్నానం చేయలేడు కదా వీడు. నువ్వైనా జర స్నానం చేసినట్టు మంచిగా ఫ్రెష్. నీదే ఫ్రెష్ లుక్ ఏదిరా నీది. టూ బి ఫ్రాంక్ చెప్పాలా, బట్టలు చూడు, ఆ బట్టలకి స్నానం చేయాల్సింది తప్పదు. బట్టలకు అంటే స్నానం చేయలే ఇట్లా 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 ఇట్లుంటాడు. తోరణాలు కట్టేసిన అనమాట. స్నానం చేయకుండా ఎందుకు రాను. కానీ దుకాణం అయితే హైలైట్ సజాయించిండు. అరే మస్తు సజాయించిండు. మొత్తం నువ్వే చేసినావా? కాదు లైటింగ్ ఏది రా. లైటింగ్ అవి ఆర్డర్ ఇచ్చినాం కదా మనం. అరే రేపు కదరా పండుగ. ఇప్పుడు ఇవాళ ఎందుకు వద్దంటే పటాకాలు అమ్మేసి మనం రేపు సెలబ్రేట్ చేస్తాం. అరే వా హ్యాపీ దివాలి. అరే నవ్వుతుంది. ఈడేమో ఈడ కొనమంటుండు. మన హోల్సేల్ కదరా. 1000 రూపాయలకి అంటే ఉండే గోడౌన్ చూపిస్తాను. గోదాంలో వస్తున్నా. ఆడ 1000 రూపాయలకి 10 మిర్చి పటాకులు లడీలు ఇస్తారు. ఒక 1000 వాళ్ళు ఇస్తాడు. ఒక 30 షాట్లు ఇస్తాడు. నువ్వు ఇస్తావు? ఇయ్యాడు. ఇంకా 15 రూపీస్ జిఎస్టీ వేస్తాడు. బాయ్ 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 బాయ్. వద్దురా, వస్తా నేను మళ్ళా. भैया हैप्पी दिवाली. हैप्पी दिवाली भाई. हैप्पी दिवाली. क्या कर रहे कि यहाँ बैठ के पूरे बच्चों को घेर के पूरा रैप बैटल कर रहे क्या? अच्छा गाना सुना रहे थे क्या? फ्री स्टाइल कर रहे थे. अरे चलो चलेंगे. भगवान के घर में देर है अंधेर नहीं. अरे वाह. भगवान के घर में देर है अंधेर नहीं. अरे वाह वाह वाह. चलो चलो लेटो यार. चलो निकलेंगे. అది ఆనందాడు లోపల. ఆందే దుకాణం మొత్తం సజాయించిండు మొత్తం. ఇక దిగిగా వీడియో తీసుకుంటా. దిగు కూర్చుంటా. వీడియో తీసుకుంటా. క్యా కాండ్ ఏమో కాండ వేస్తానంట. బాయ్ క్యా బాత్ హై, క్యా బాత్ హై. అరే బాయ్ థ్యాంక్ యూ సో మచ్. हैप्पी दिवाली. हैप्पी दिवाली. मिठाई का है? मिठाई का है भाई? वही तो मिठाई भैया. मिठाई रात में मिलेगा ब्रो. अरे वाह ब्रो. प्लीज. अरे भाई ఆర్టిస్ట్ క్రేజీ. ఇవన్నీ ఆడేసిండు. నేను స్నాప్ చూసి నేను ఆనంద్ గారిని చూసి షాక్ అయిపోయినా. మస్తు చేస్తాడు. హ్యాపీ దివాళీ బాయ్. అరే క్రేజీ ఆర్టిస్ట్ ఆశిష్ ఆర్ట్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో బి చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ में పోయినా మే అదే నేమ్. అందరు మంచి వాళ్ళు ఫాలో అవుతారు బాయ్ని. अरे भाई को फॉलो कर रहा. लेजी द रैपर राइजिंग रैपर से दोनों 5 लाख साथ में 5 लाख रैपर नोरा निकाल के गोरा कितना दिख रहा था, आज काला दिख रहा. स्नान नहीं करा हूं. एक लाइन गा रैप का.
गा 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 भाई अभी तक सुना है भाई का पूरा क्या सुनाई देंगे पूरा सुना बंदियों को मैं तो छोड़ाया कहने से पहले मैंने चांद तारे तोड़ लाया हीर तू मेरे लिए मैं तेरा रांझा हूँ खुद से मैं ज्यादा तेरा साथ जीना चाहता हूँ चांदनी रात और मौसम सुहाना वो बाद में भाई जकासे भाई जकासे थोड़ा सा रखना बस అరే వా చలో ఇప్పుడు మనం ఇక డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోదాం పటాకీలు కొనుక్కోనికి నడు 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 उधर से वो भी खरीद के ला ले क्या जो तेरे पास क्या खरीदे बोला कुछ भी नहीं मेरे का नहीं रे माइक सुनाई नहीं देता तो भाई 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 दा गुस्सा दाएगा हाँ अरे अरे ठीक है ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే నీకు ఇప్పుడు ఈ పటాకులు అన్నీ ఎంత పడ్డాయి 1600 చలో రైట్ హ్యాపీ దివాళీ మన దగ్గర ఉన్న బడ్జెట్లో ఇక్కడ క్రాకర్స్ వస్తాయా రావా చూద్దాం నడురి అంటే ఇక్కడ స్టాల్స్ తెలిసిన వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టిరు వాళ్ళని అడిగితే డిస్కౌంట్ ఇస్తారా చూద్దాం అభిషేక్ నువ్వే మాట్లాడాలి డిస్కౌంట్ మాట్లాడాలి డిస్కౌంట్ పబ్లిక్ ఉత్తిన ఏదికి రే అరే థ్యాంక్ యూ బ్రో హ్యాపీ దివాళీ ఎట్లున్నాయి కాస్ట్ ఎట్లుంది తక్కువ ఉందా అంటే ఇప్పుడు సాయంత్రం ఇంకా తక్కువ అయిపోయింది అవునా నిన్న ఎక్కువ ఉండేనా నేను హై నిన్న చాలా ఎక్కువ ఉండే ట్రిపుల్ రేట్ కమ్మిరు ఇప్పుడు ఇప్పుడు డబల్ అనుకో ఇంకా బార్గెనింగ్ అవుతుంది డన్ థ్యాంక్ యూ అంటే నిన్ననేమో ట్రిపుల్ రేట్ కమ్మిరంట అంటే 500 అంటే ఇప్పుడు 500 క్రాకర్స్ అనుకో 1500 కమ్మిరంట నిన్న ఇప్పుడేమో మార్నింగ్ ఏమో ఇప్పుడు ఈ టైం వరకు 2% మార్జిన్ నుంచి అమ్ముతారు ఇప్పుడు నైట్కి ఇంకా తక్కువ అవుతాయంట పైసా మొత్తం పైసా చాపరి అరే ఆడవాళ్ళు అందరు స్టాల్స్ పెట్టిరు అందరూ ఎట్లున్నాయి పటాకుల రేట్లు మొత్తం దబాయించున్నాయా లేకపోతే నార్మల్ ఉన్నాయా ఇది బిజినెస్ అంటే ఇప్పుడు నాకు ఈ ప్యాకెట్ ఎంత పడుతుంది ఒకటే తీసుకునే 50 రూపీస్ ఇదేంటి అగరబత్తి ఇది నీలాంటి చిన్న పొరలు ఉంటారు దగ్గర పెట్టి ఉరుకోలేరు కదా అట్లని ఇది ఎట్లా కలుస్తారు ఇప్పుడు కింద పడితే వెళ్తుందా అరే అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఒక స్టాల్ నుంచి అయితే కొనుక్కున్నాం ఇక్కడ మొత్తం 48 స్టాల్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్కరు మాక్సిమం ఒక 5 lakhs అయినా ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా ఒక్కొక్క స్టాల్ మీద మోర్ దెన్ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తుంటారు ఎన్ని పైసలు సంపాదిస్తుంటారు అర్థం చేసుకోండి పటాకుల మీద నిన్న 500 రూపీస్ది 1500 ఆ కాస్ట్ రేంజ్లో అమ్మిర్రంట అంటే ఫుల్ ఆమ్దాన్ ఉంది పటాకులలో కూడా సీజనల్ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇట్లా చేసుకొని అమ్ముకోవాలి ఇక పటాకులు ఇంక బట్టలు కావాలంటే ఏడికేం తెచ్చిన అడుగుతాడు ఏది నువ్వెళ్ళి ఇన్వెస్ట్ చేసినావు అండ్లనా తీసుకో 2 వస్తాయి మనం కంచి ఇట్లా పట్టుకోవాలి ఇంకోటి 1K వస్తుంది నీకు అవి ఏమంటారు మన చిట్ పట్స్ వస్తాయి పాట్స్ వస్తాయి ఒకటి పాట్ చెప్పి ఎలా చూసావు పాట్స్ అది ఎట్లా ఇంకా నీకు బాంబ్స్ వస్తాయి సుతిల్ బాంబ్స్ పెద్దవి నీకు ఇంకేమొస్తాయి అంటే కానీ కొన్ని ఐటమ్స్ అయిపోయినాయి అవి కూడా లేవు కానీ బటర్ఫ్లైస్ వస్తాయి హెలికాప్టర్స్ వస్తాయి అయిపోయినా అంటే కొంచెం స్టాక్ తక్కువ తెచ్చినాం పోతే పోవా అని పోయినాయి నీకైతే హెలికాప్టర్స్ ఉన్నాయి అదైతే ఒక పీస్ అవుతుంది గిటార్ ఏంటంటే ఇట్లా పట్టుకుంటే దానికి మనకు కాయిల్ టైప్స్ ఉంటాయి తెలుసా అది వస్తుంది గన్ ఉంది ఇంకొకటి ఆ గన్ ఇట్లా పట్టుకుంటే సేమ్ కాయిల్ టైప్ వస్తుంది గన్ ఆడని చూడు ఇంకోటి బ్యాట్ ఉంది క్రికెట్ బ్యాట్ ఇవన్నీ మన బడ్జెట్లో వస్తాయి చలో డన్ ప్యాక్ చేయి ఇవేం పటాకులు ఇవి సేమ్ సుతిల్ బాంబ్ లైట్ ఫ్యాన్సీ ఐటమ్ ఉందని చెప్పేసి మనం అమ్మవారికి పెట్టకుండా అదే బ్రాండ్ లో సేమ్ వేరే సేమ్ సౌండ్ సేమ్ క్వాలిటీ కాకపోతే ఫోటో చేసి అమ్మవారి ఫోటోస్ లేవు మన గల్లీలు అందరు చోళ్ళు వలిగిపోవాలి అలాంటి బాంబ్స్ కావాలా ఉన్నాయా తీసుకురా గల్లీలు అందరు చోళ్ళు వలిగిపోయాలంటే బాంబ్స్ కూడా ఉన్నాయి షామన్న నవ్వుతున్నాడు
ఇటాడితే ఒకసారి బాక్స్ తీసుకురా. ఇది నాటు బాంబా? సేమ్ నడి టైప్స్ వస్తాయి. అరే ఇది నీకు అన్న గల్లీ మొత్తం ఒకటే కన్ను ఫస్ట్ దీని మీద పోయినాయి. హైలైట్ ఉంది ఇది గిటార్ లాగా. సౌండ్ వస్తుందా? గిటార్ లాగా సౌండ్ రాదు కానీ మన గన్స్ కాయిల్స్ ఉంటాయి కూడా, కాయిల్స్ టైప్స్ వస్తాయి. నాటు బాంబు కలర్ రాకెట్ 100 వాళ్ళ వస్తున్నాయి. అచ్చా డన్. ఇప్పుడు ఇవన్నీ నా బడ్జెట్లో వస్తాయా? బడ్జెట్లో ఇది వస్తుంది. అరే వాయి నేను తీసుకుంటా. నేను అనుకున్న బడ్జెట్లో పటాకీలు అయితే కొన్నాం. ఇంటికాడికి పోయి మనం అనుకున్న బడ్జెట్లో ఎన్ని పటాకీలు వచ్చినాయో చూద్దాం. చలో. రేట్లు అయితే అల్ట్రా ప్రో మ్యాక్స్ ఉన్నాయి. నిన్న 3x కమ్మిరు, ఈరోజు 2x కంట. మళ్ళీ రాత్రికి ఉన్న రేంజ్ల కంటే కొద్దిగా తక్కువకే అమ్ముతారంట. అంటే వాళ్ళ ప్రాఫిట్ వచ్చే విధంగానే అమ్ముతారు. రేట్లు అయితే నెక్స్ట్ లెవెల్, అంటే ఎక్స్ట్రీమ్ ఉన్నాయి. ఎండ కూడా మస్తు ఎక్స్ట్రీమ్ ఉంది. కలరే ఫస్టే డార్క్ ఉందంటే ఇంకా డార్క్ అయిపోతుంది కలరు. హాయ్ 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 బాయ్ 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 హాయ్ హాయ్ బ్రో హాయ్ బ్రో. అరే సేమ్ టు యూ. షాపింగ్ అయిపోయిందా పటాకులది? ఇన్నే వచ్చినాయా? నేను ఈరోజు ఏం ఛాలెంజ్ చేస్తున్నా అంటే, నా దగ్గర కొంచెం బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్లో బడ్జెట్ ఎంత అంటే 1000 రూపీస్. ఆ బడ్జెట్లో ఎన్ని పటాకులు వస్తున్నాయని ఇస్తున్నా నేను. ఎన్ని వచ్చినాయి తెలుసా? ఇగో 2 అంట. నేను అనుకున్న బడ్జెట్ 1000 రూపీస్ ఇది. షిట్. ఇంకా 200 మిగిలినాయి అంతే. 200 ఇంకా మిగిలినాయి వాళ్ళకి. ఇప్పుడే సిగ్నల్ గ్రీన్ పడ్డప్పుడే పోవాలి, రెడ్ పడ్డప్పుడు పోవద్దు. ఏమైనా చెప్పండి అన్న. ఫ్రాంక్స్టర్ అన్న టీవీ అన్న బస్సులా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిరు మొత్తం అన్నోళ్ళ గ్యాంగ్ ఫ్రెండ్స్. అప్పట్లోనే 500 సబ్స్క్రైబ్ ఉండే యూట్యూబ్ లో 2012 నుంచి 15 లోపట. అప్పట్లో క్రేజీ ప్రాంకులు చేస్తుండే అన్నోళ్ళు, హిందీలో చేస్తుండే ప్రాంక్స్. మేము అందరం చూస్తుండే బస్సులో. అరే ఏంది ఇట్లా చేస్తుండే అన్నోళ్ళు, రే ఏమైనా కొడతారా ఏమైనా తిట్టారా అనుకుంటుండే మేము. అట్లా కానీ ఇక అది కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అయిపోయింది అంతే. ఇక రెస్పాన్సిబిలిటీస్ అది. ఇప్పుడు అన్న అయితే ఇప్పుడు బిజినెస్ ఎగ్దమ్ మస్తు చల్రా. ఇప్పుడు మస్తు ఉంది, జిందగీ మస్తు ఉంది. ఎవరికైనా పటాకీలు కావాలంటే 30 షార్ట్స్ ఏమో 600, 60 షార్ట్స్ ఏమో 1000 రూపీస్. ఇక మన బార్గో మన తమ్ముడు ఏమో వస్తే ఇక ఫ్రీలైనా సరే ఇచ్చేస్తా. అన్న షాప్కి పెడుతుండే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయకూడదు. సందీప్ అన్న పేరు మీద రా. సందీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్. జ్యూస్ తమ్ముళ్ళ కోసం ప్రాణమైన రా. అరే అన్న థ్యాంక్ యూ. ఎన్ని పటాకీలు వచ్చినాయి తెలుసా? ఇన్నే పటాకీలు వచ్చినాయి. సో చాలా ఎక్కువ వస్తాయేమనుకున్నా, చాలా తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఏమేమి వచ్చినాయో చూద్దాం రండి. బాయ్ నమస్తే, బాయ్ హ్యాపీ దివాళీ. బాయ్ బడే సెట్ బాయ్ నిద్రకి వెళ్ళేసి. హ్యాపీ దివాళీ. అరే 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 హ్యాపీ దివాళీ. ఇది ఒక 250లో వచ్చింది ఫుల్ జడి, ఒక 250. ఇది పటాకి సేమ్ సుతిల్ బాంబ్ లాగానే ఉంది అంట. ఆలూ బాంబ్ అది విఐపి బాంబ్ అంట. ఇది ఎంతో నాకు కూడా తెలియదు. సుతిల్ బాంబ్ ఒక్క అంటే మొత్తం 10 వస్తాయి. ఇలాకేం 2 మనీష్ అన్న తీసుకుండు, మనీష్ అన్న దొంగతనం చేసిండు. ఇది 250 బాక్స్. సరే నాకు కూడా తెలియదు, ఫ్లోలో తీసేసుకున్నా. గల్లలో చోలు అలిపోవాలంటే ఇలా తీసుకున్నా. ఇదే ఎక్స్ప్రెషన్. గల్లీలు అందరు చోలు అలిగిపోతాయి అంటే ఇది తీసుకున్నా. ఇది 250 ఐ గెస్. ఇది 60 రూపీస్ అంట. 60. ఈ నాటు బాంబుల లాడి ఇదంతా ఇది. ఇంకానేమో ఇది మనకి ఇది కాంప్లిమెంటరీ. సో ఇదంతా 500. 4 ఐటెంలు 500 రూపీస్. ఈ 2 500. సో ఓవరాల్గా 1000 రూపీస్లో ఇన్ని పటాకులు వచ్చినాయి. అంటే పటాకులో కూడా మస్తు పైసలు పెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు 1000 రూపీస్కి దబాయించి వస్తుండే కదా మంచిగా. మేమైతే హైలైట్ తెచ్చుకుంటుండే, ఒక సగం సంచి తెచ్చుకుంటుండే, సగం సంచి పటాకులు వస్తుండే. ఇప్పుడు గిన్ని పటాకులు వస్తున్నాయి. మీకు వెనకే తెలియవి, నేను గాల్వానికే తెచ్చిన. ఇప్పుడు రాత్రి చూడరు మీకంటే ఎక్కువ పటాకులు కలుస్తా నేను. ఒక్కొక్కరి అది ఎక్కువ చూసుకుందాం. 1000 రూపీస్కి ఇన్నే పటాకులు వచ్చినాయి. ఐ గెస్ ఇంకా చాలా రావచ్చేమో. అంటే మేము బార్గింగ్ చేయలే, ఎవరు చేయలే, మాకు తెలిసిన దుకాణాలే కాబట్టి పోయినాం. వాళ్ళు తెలిసిన కూడా ఏమన్నారంటే తక్కువనే వస్తున్నాం రా నీకు అని తక్కువనే అంటించిరిని. ఇంకా మీరు వీడియోలు చూసింటే
800కి రెండే వాళ్ళు ఈ 2 డబ్బాలు పట్టుకొని అవుతారు 800కి. మేము 500 అని 2 డబ్బాలు తీసుకున్నాం. ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకంటే తక్కువ కాస్ట్లో మేమే ఎక్కువ పటాకులు తీసుకున్నామని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎట్లుందో వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.